నమస్తే ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. మీరు తీవ్రమైన మెడనొప్పితో బాధపడుతున్నారా? అతిగా సెల్ ఫోన్ చూడడం వల్ల మెడనొప్పి వస్తుందా? ఉదయం లేచిన వెంటనే తల తిరిగినట్లుగా ఉంటుందా? ఇలాంటి మెడనొప్పి సమస్యలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సలహాలు సూచనలు అందించేందుకు యశోద హాస్పిటల్ సీనియర్ స్పైన్ సర్జన్ డాక్టర్ వంశీకృష్ణ వర్మ ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హాయ్ అండి. సో ముందుగా ఈరోజు మనం మెడనొప్పి అనేది ఎందుకు వస్తుంది దాని గురించి తెలుసుకుందాం. సో రావడానికి అసలు కారణాలు ఏంటంటారు? ఇప్పుడు ఈ రోజులో ఒకప్పుడు 10 years బ్యాక్ ఆర్ 15 years బ్యాక్ మెడనొప్పి అంటే ఒక రీజన్ ఉండేదండి. అంటే మనకి అరుగుదల వల్ల. ఈరోజు చూస్తే ద ఓన్లీ రీజన్ ఇస్ సెల్ ఫోన్ అండి. ఓకే, సో సెల్ ఫోన్ మనందరూ ఇప్పుడు దానికి బానిసలం. ఓకే, దానివల్ల ఏంటి, ఇట్స్ ఎ బ్రిక్ విచ్ ఇస్ వీఆర్ మోర్ డిపెండెంట్. దానివల్ల ఏమవుతుందంటే మనం కంటిన్యూస్గా దాన్నే చూస్తున్నామండి. ఓకే, మనకి అంటే దాన్నే చూస్తున్నాం అంటే మనం దానికి ఎవ్రీథింగ్, మనం బ్యాంకింగ్ చేయాలన్నా, ట్రైన్ టికెట్స్, బస్ టికెట్స్, ఓకే, ఎనీ రిజర్వేషన్స్, ఎవ్రీథింగ్ ఈస్ త్రూ ద సెల్ ఫోన్ అండి. అవర్ కమ్యూనికేషన్ ఈజ్ ఆల్సో త్రూ ద సెల్ ఫోన్, బట్ వీఆర్ యూజింగ్ మోర్ దాన్ వాట్ వీ షుడ్ యూజ్ అండి. దిస్ ఈస్ ద రీజన్ వై, ద బిగ్గెస్ట్ రీజన్ టుడే అక్రాస్ ది వరల్డ్, మొత్తం అన్ని చోట్ల, ఎందుకు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే ఈ నెక్ పెయిన్ అంటే దీనివల్ల అండి. ఇప్పుడు మేము యాజ్ స్పైన్ సర్జన్స్ మేము ఎక్కడికి వెళ్ళినా సరే మేమందరూ మాట్లాడుకునేది ఏంటి, పేషెంట్లు మాకు ఎక్కువ వచ్చేది ఈ నెక్ పెయిన్ వల్ల. ద ఓన్లీ రీజన్ వాళ్ళందరూ చెప్పేది ఏంటి, నేను అడిగే క్వశ్చన్ ఏంటి, మీరు సెల్ ఫోన్ ఎంత వాడతారు అని. సో దట్ ఈస్ ద బిగ్ రీజన్ అండి. అది ఎంత అంటే రోజు మొత్తంలో ఎంతసేపు వాడతారని అడుగుతారా? 100% అండి. 70% అవ్వదని చెప్తారండి, 2 గంటలే వాడుతున్నాం అని. బట్ ఐ థింక్ యూ హ్యావ్ టు మేక్ ఇట్ ఇంటూ 2 into 5 అనుకుంటా అండి. 10 hours వాడుతూ ఉంటారు అందరూ తెలియకుండా. తెలిసి మనం 2 గంటలు వాడుతున్నామేమో, తెలియకుండా ఇంకో 8 hours వాడుతూ ఉంటాం. ఓకే, సో మెడనొప్పి అనేది సెల్ ఫోన్ వాడడం వల్లే వస్తుందంటారా? అంటే ఈ రోజుల్లో అయితే 70% ఆఫ్ ది టైమ్స్, అంటే నాకు 100 మంది పేషెంట్లు వస్తే 70 మంది మెడనొప్పి ఫోన్ వల్లే అండి. ఓకే, యా, ఎందుకంటే వీళ్ళందరికీ మేము రకరకాల ఇన్వెస్టిగేషన్స్ చేస్తాం, సాధారణంగా ఏమీ కనపడదండి. సో ద ఓన్లీ ఇన్వెస్టిగేషన్ నేను అడిగే క్వశ్చన్ వాళ్ళని, మీరు ఎంతసేపు ఫోన్ వాడుతున్నారని. సరే, దాంతోనే జీవితం గడుపుతున్నానని చెప్తున్నారు. ఓకే, సో అంటే మీ దగ్గరికి వచ్చే ఒక 100 members ఉంటే పేషెంట్స్ 70% అదే అని చెప్పారు. అవునండి. సో మీ అంటే పెద్దవాళ్ళు కూడా ఉండొచ్చు అందులో? దీంతో ఆల్ ఏజెస్ అండి. మనకి ఫ్రమ్ ద పేరెంట్స్ ఫోన్స్, పిల్లలు వాడడం దగ్గర నుంచి వాళ్ళ పర్సనల్ ఫోన్స్, ఇప్పుడు ఏంటి వాళ్ళకి ఆల్మోస్ట్ 12 years 13 years సెల్ ఫోన్స్ ఉంటున్నాయండి పిల్లలకి. ఇంకా మనకంటే అట్లీస్ట్ వీ గాట్ ఫోన్స్ ఆర్ మెన్ 20s or 25s. సో వాళ్ళకి 13-12 years నుంచే వాళ్ళని చూస్తే, ఐ సీ మై డాటర్, నేనంటే ఫోన్ ఇవ్వలేదండి, బట్ షీ ప్లేస్ విత్ హర్ మామ్స్ ఫోన్. సో షీఈ్ విత్ ఇట్. మన ఆపర్చునిటీ ఇస్తే వాళ్ళు దాంతోనే ఉంటున్నారండి. చాటింగ్ అవనివ్వండి, చదువుకోవడం అవనివ్వండి, నావెల్స్ అవనివ్వండి, ఎవ్రీథింగ్ దే ఆర్ డూయింగ్ ఆన్ దట్. ఓకే, సేమ్ థింగ్ ద పెద్దవాళ్ళు కూడా అండి. వాళ్ళైనా అంతే కదండి, దే ఆర్ లివింగ్ ఎలోన్. ఇంత ముందులా కాకుండానే వాళ్ళు కూడా అంతే, సినిమాలు దాంట్లోనే చూస్తున్నారు, సీరియల్స్ దాంట్లోనే చూస్తున్నారు. యా, సో పెద్దవాళ్ళు నేను చూసేది ఏంటంటే మెజారిటీ ఆఫ్ ది టైమ్స్ దే వాచింగ్ మూవీస్ అండ్ సీరియల్స్ ఆన్ దోస్ థింగ్స్ అండి. చిన్నపిల్లలు అంటే దే సో మెనీ థింగ్స్, చాటింగ్స్ దగ్గర నుంచి బ్లాగ్స్ అని ఇవని రకరకాలు ఉన్నాయి. సోషల్ మీడియా ఉంది, సో మెనీ థింగ్స్, అదేదో ఇన్స్టాగ్రామ్ అని, ఫేస్బుక్ అని. సో ఎవ్రీబడి ఆర్ కాన్స్టెంట్లీ ఎవరో ఏదో పోస్ట్ పెడతారు దాంట్లో, వెదర్ వీఆర్ ట్యాగ్డ్ అలాంగ్ విత్ ఇట్ ఆర్ సమ్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ ఆర్ ట్యాగ్డ్. సో దాని గురించి ఏంటి, వీఆర్ కంటిన్యూస్లీ వీఆర్ అప్ టు డేట్. మీరేం చేస్తున్నారో నాకు తెలియాలంటే ఒకటే రీజన్, ఈజ్ ద సెల్ ఫోన్. ఓకే, సో ఇప్పుడు అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో తప్పనిసరి పరిస్థితుల్లో 5 hours అట్లా మొబైల్ కానీ ల్యాప్టాప్ కానీ ఆన్లైన్ క్లాసెస్ తెలిసిన విషయం. సో అంటే ఎటువంటి ప్రివెన్షన్ తీసుకోవాలంటారు మీరు, చెప్పండి. సో ప్రివెన్షన్ సంగతి వదిలేండి. ఇప్పుడు కోవిడ్ టైంలో మేము చూసింది ఏంటంటే, ఇప్పుడు నా దగ్గర చాలామంది పిల్లలు వస్తున్నారండి. ఓకే, ఈ పిల్లలందరూ కూడా ఈ ఆన్లైన్ క్లాసెస్ వల్ల. ఓకే, ఆన్లైన్ క్లాసెస్ వీళ్ళకి ఏంటి, ఇప్పుడు వీళ్ళందరికీ ల్యాప్టాప్ ఇవ్వాల్సి వస్తుందండి, కంప్యూటర్ అవనివ్వండి, ల్యాప్టాప్ అవ్వండి. ద క్లాసెస్ మే బీ ఓన్లీ ఫర్ 5 hours, కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, దాన్ని ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఎదర్ ఫ్రెండ్స్తో చాటింగ్ అని, బికాస్ పిల్లలకి ఫ్రెండ్స్ ఆర్ ఇంపార్టెంట్ కదండి. మనం వాళ్ళని ఇప్పుడు ఈ కోవిడ్ టైంలో ఏంటి, వాళ్ళకి దే డోంట్ హ్యావ్ ఎనీ అదర్ కనెక్షన్. ఎదర్ నా మొక్కని చూడాలా, లేకపోతే మా వైఫ్ మొక్కని చూడాలా. ఫ్రెండ్స్ని కలవాలి అంటే ద ఓన్లీ వేస్ ద ల్యాప్టాప్ ఆర్ ఏ మొబైల్. యా, సో దీనివల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు నాకు పిల్లలు వస్తున్నారండి ఈ 2020 2021లో.
చాలామంది పేరెంట్స్ మా అమ్మాయికి షోల్డర్ పెయిన్ ఉందనో లేకపోతే నెక్ పెయిన్ ఉందనో తలనొప్పి వస్తుందనో నిద్ర రావట్లేదేమో, సో ఇవన్నీ చూస్తే అండి డెఫినెట్లీ ద కంప్యూటర్ హ్యావ్ యాక్టెడ్ ఎ లాట్. ఎందుకంటే ఆట కూడా లేదు కదండి ఇప్పుడు ఎక్సర్సైజ్ అవ్వడానికి అంతే ఎక్కువ. ఇంకా ఇప్పుడు పర్లేదండి, నౌ దే గెటింగ్ అవుట్, పేరెంట్స్ బయటికి పంపిస్తున్నారు, ఇలా ఆడుతున్నారు, ఇవన్నీ అవుతున్నాయి. అసలు ఫస్ట్ 6 months to 8 months ఐ థింక్ ఎవ్రీబడి భయం కదండి, ఏమవుతుంది ఏంటో అని. పిల్లలంటే ఇంకా భయం మనకి. వీఆర్ ప్రొటెక్టింగ్ దెమ్ బట్ అట్ ది సేమ్ టైమ్ స్పాయిలింగ్ దెమ్ ఆల్సో. ఓకే, సో అయితే అంటే 5-6 hours అంటే ఇప్పుడు స్టడీస్ వరకు చూసుకుంటే 5-6 hours అది అవునండి. ఇంకా తప్పదు, ఎవరు ఏం చేయలేము ఆ అవునండి. పరిస్థితి. Hmm. ఆ తర్వాత కూడా మీరు అన్నట్టు ఫ్రెండ్స్తో చాటింగ్ కానీ ఇలా దీనివల్ల చాలా మంది పిల్లలకి అంటే నేను చూసిన కంప్లైంట్స్లో కూడా కొన్ని నిద్ర అనేది వాళ్ళు అవునండి. సరిగా నిద్ర ఉండట్లేదు వాళ్ళకి, Hmm. పడుకోలేకపోతున్నారు. దాని ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది అంటారు? మనందరికీ ఏంటంటే స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే, స్లీప్ లేకపోతే మనకి రీహాబిలిటేషన్ ఉండదు, మన రికవరీ ఉండదు. స్లీప్ ఈజ్ అవర్ రికవరీ టైం మనందరికీ. సో ఈ స్క్రీన్ టైం పెరిగే కొద్దీ ఏమవుతుందంటే సమ్ డిస్టర్బెన్స్ మనందరికీ. ఎక్కడ ఏదో అవుతుందో మేబీ ఆలోచిస్తూ ఉంటారేమో, సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ సమ్వేర్ అని. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆ నిద్ర కూడా తక్కువ ఉంటుందండి. ఆల్ ఎందుకంటే మనకు సెల్ ఫోన్ పక్కనే ఉంటుంది. ఇంతకుముందు నిద్ర లేకపోతే ఏదో రకంగా నిద్ర తెచ్చుకోవడానికి ప్రయత్నించేవాళ్ళు. ఇప్పుడు నిద్ర లేకపోతే ఏం చేస్తాం, మన ఫోన్ నుంచి చూస్తున్నాం, దాంట్లో ఏదో న్యూస్ చూస్తున్నాం, లేకపోతే ఏదేదో చూస్తున్నాం అండి. సో దట్స్ ఎ డిస్టర్బెన్స్ ఫర్ అవర్ స్లీప్. మేబీ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ వై మనం నిద్ర కూడా పోవట్లేదు చాలామంది. అంటే కొంతమంది మార్నింగ్ లేచిన తర్వాత తల తిరగడం ఇటువంటి లక్షణాలు కొంతమందిలో కనిపిస్తాయి, దానికి ఏంటంటారు కాదు? తల తిరగడం దట్స్ ఎక్స్ట్రీమ్లీ రేర్ అండి. మనకి సెల్ ఫోన్ వాడడం వల్ల ఈ తల తిరగడం ఇవన్నీ అదని లేదు. అది అవన్నీ మేబీ అదర్ రీజన్స్ అండి. చాలా తక్కువ మందిలో నేను చాలా మందిని చూస్తూ ఉంటాను. నేను నాకు ఇలా తల తిరుగుతుందంటారు, తలనొప్పి వస్తుందంటారు, ఇవన్నీ. ఓకే, తల తిరగడం డెఫినెట్లీ సెల్ ఫోన్ వల్ల అయితే కాదండి. నెక్ పెయిన్ కూడా ఎందుకంటే మనకి సెల్ ఫోన్లు ఈ ల్యాప్టాప్లు ఇవన్నీ మనకి బాడీ ఒక రకంగా డిజైన్ చేసి ఉన్నదండి. ఓకే, మనకి ఇలా నించోడానికి మనకి బాడీ అంతా ఇస్ కనెక్టెడ్ విత్ ద మజిల్స్ అండి, మనకు బ్యాలెన్స్ ఉండడానికి కోసం. ఓకే, సో ఈ ఎనీథింగ్ ఎక్సెస్ యూసేజ్, ఇప్పుడు మనం జిమ్కి వెళ్తాం, నేను ఒకే రోజు నాకు కండలు పెరగాలంటే అవ్వదు కదండి. చాలామంది వెళ్తారు ఫస్ట్ డేనే వాళ్ళు గంట సేపు చేసేసి బైసెప్స్ వచ్చేయాలి, లేకపోతే ఇది వచ్చేయాలి, అది వచ్చేయాలని దే ఇంజూర్ దేర్ దిస్ థింగ్. సో అదేంటంటే కాన్స్టెంట్గా స్లోగా చేయాలి. సో మజిల్స్ అలాంటివి మనం ఎంతవరకే చేయగలం, స్లోగా బిల్డప్పే చేయగలం, మనం ఒకే రోజు మనం ఇవన్నీ చేయలేమండి. సో ఈ సెల్ ఫోన్స్ రావడం వల్ల ఏమైంది, మనకి ఇనీషియల్గా ఏమీ అనిపించదు. అంటే ఫస్ట్ 3 years or 4 years మనం వాడుతున్నప్పటి వరకు అప్పుడు దాకా మన మజిల్ ఇస్ హెల్దీ మజిల్. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆ నొప్పి ఉండట్లేదండి. ఇవి అందరూ ఏంటంటే ఆఫ్టర్ క్రోనిక్ యూసేజ్. ఇప్పుడు ఆల్మోస్ట్ సెల్ ఫోన్స్ 20 years ఇన్ ఇండియా అండి, మోర్ దాన్ దట్ మేబీ. సో ఈ లాస్ట్ 10 years నుంచే మేము ఎక్కువ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. ఎందుకంటే ఇంతకుముందు మనకి ఈ స్మార్ట్ ఫోన్స్ లేవు, మనకి ఏవో కీ ఉండే ఫోన్స్ ఉండేవి, ఇంత యాక్టివిటీ లేదండి మనకి సెల్ ఫోన్స్ మీద. లాస్ట్ 5 years నుంచి నెంబర్ ఆఫ్ యాప్స్ ఎక్కువ డెవలప్ అయినాయి. ఓకే, సో మనది ఎవ్రీథింగ్ ఫర్ అస్ ఇస్ త్రూ దీస్ యాప్స్, ఫ్రమ్ ఆర్డరింగ్ ఫుడ్ ఆర్ ఎవ్రీథింగ్. సో ఈ యాప్స్ ఇవన్నీ పెరిగే కొద్దీ వీ థింక్ వీఆర్ కంఫర్టబుల్. ఎస్ వీఆర్ కంఫర్టబుల్ ఇన్ సమ్ వే, బట్ అట్ ది సేమ్ టైమ్ వీఆర్ డ్యామేజింగ్ అవర్ సెల్స్ ఆల్సో. సో ఈ నెక్ ఏంటంటే నెక్ హెడ్ అనేది చాలా బరువైన బాల్ అండి. బ్రెయిన్ కానీ దాంట్లో ఉన్న బోన్స్ కానీ అది ఏమవుతుంది, నెక్ చిన్న ప్లేస్, చిన్నది. అదే టూత్ పిక్ మీద లెమన్ ఉన్నట్టు. ఓకే, ఈ టూత్ పిక్ స్ట్రెంగ్త్ ఒకవరకే ఉంటుంది కదండి. ఏమవుతుంది, ఈ లెమన్ మన ముందుకు వెళ్ళే కొద్దీ ఏదర్ టూత్ పిక్ ఇరిగిపోవాలా, లేకపోతే టూత్ పిక్ ముందుకు పడాలి. సో ఏమవుతుందంటే మనకి నెక్ మనం ముందుకు చూసే కొద్దీ, ముందుకు వెళ్ళే కొద్దీ మనకి వెయిట్ పెరుగుతూ ఉంటుందండి బై సో మెనీ కేజెస్. మనం స్ట్రైట్గా ఉన్నంత వరకు ఎనర్జీ ఏమీ వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు, బాగానే ఉంటుంది. బట్ మనం ముందుకు వంగే కొద్దీ ఏమవుతుంది అంటే వెనకాల మజిల్స్ నెక్ని బుర్రని వెనక పెట్టడానికి చూస్తూ ఉంటాయి. దట్స్ అన్ ఆటోమేటిక్, దట్స్ బాడీస్ ఇది, వీఆర్ డిజైన్ ఫర్ దట్. బట్ మనం దాన్ని ముందుకే ఉంచే కొద్దీ ఈ మజిల్స్ ఏం చేస్తాయంటే ముందుకు మనం బుర్ర పడిపోకుండా ఈ మజిల్స్ కాన్స్టెంట్గా యాక్ట్ చేస్తూ ఉంటాయి మనల్ని ఆ బుర్రని కరెక్ట్గా పెట్టడానికి, ముందుకు పడిపోకుండా. బట్ ఈ మజిల్ కూడా ఎలాగంటే డంబుల్ లాగే. నేను ఫస్ట్ డే వెళ్ళి నేను 100 dumbbells చేశాను అనుకోండి, ఐ కెనాట్ డూ ఇట్ ఫర్ ద నెక్స్ట్ 2 days or 3 days or 4 days అండి. 4 చేశాను 5 చేస్తానంటే బాగానే ఉంటుంది.
సో మరి మనం కాన్స్టెంట్గా ఎప్పుడు మనం సెల్ ఫోన్ ఎట్లా పెట్టి ఇట్లా దాంతో పడుకుంటూ పోతా ఉంటే ఏమవుతుంది? సో ద మజిల్ ఈజ్ గెటింగ్ డ్యామేజ్డ్. సో దానివల్ల మనకి నెక్ పెయిన్ వస్తుంది, ఓకే. షోల్డర్ పెయిన్ వస్తుంది, ఇవన్నీ. ఇనీషియల్ స్టేజ్లో No మనకి problem ప్రాబ్లం at all ఉంటుంది అని ఎలా గుర్తించాలంటారు? రాదండి మనకి వచ్చినంత వరకు. అంటే మనకి తెలియదు అంటారా? మనకు తెలియదండి అసలు. తెలియదు. నో, బికాస్ నెక్ ఈజ్ హెల్దీ కదండి, అప్పుడు స్ట్రాంగ్గా ఉంది అది. సో ఇట్ ఈస్ ప్రొటెక్టింగ్ అస్, ఇట్ ఈస్ గివింగ్ అస్, ఇట్ ఈస్ హెల్పింగ్ అస్. బట్ అది కూడా ఏంటంటే మా మజిల్స్ మనం వాడే కొద్దీ అవి ఫాస్ట్గా దెబ్బతింటాయి, నెక్ ఇంజరీస్ అవుతున్నాయి మజిల్స్లోని. అందుకే మనకి షోల్డర్ పెయిన్స్ ఉంటున్నాయి, హెడ్ ఏక్ ఉంటుంది, నెక్ పెయిన్ ఉంటుంది, పొద్దున్న లేచిన వెంటనే చాలా ఎక్కువ నొప్పి వస్తుంది అంటున్నారు. సో ఇవన్నీ ఎందుకంటే దీనివల్ల ఉంటుందండి, బికాస్ ఆఫ్ ద డ్యామేజ్ విచ్ ఈస్ హ్యాపెనింగ్ టు ద మజిల్ అంటే. సో మొబైల్ కాకుండా ఇంకా అంటే పడుకునేటప్పుడు పోస్చర్ కానీ లేకపోతే సిట్టింగ్లో కానీ సిట్టింగ్ పోస్చర్ ఎలా ఉన్నా వీటిలో ఏమన్నా చేంజెస్ రావడం వల్ల కూడా నెక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది? డెఫినెట్లీ కదండి. ఇప్పుడు మనకి స్పైన్ ఈజ్ డిజైన్ లైక్ ఎన్ ఎస్ అండి. ఓకే, మనకి నెక్ దగ్గర ఎస్ పోయింది అనుకోండి, దాని కాంపన్సేట్ ఒక సీలా ఉంటుందండి నెక్, మనం సైడ్ నుంచి చూస్తే. ఇప్పుడు అది కాంపన్సేట్ అయ్యి అది స్ట్రైట్గా ఉన్నది అనుకోండి, మనకి పై అప్పర్ బ్యాక్ కానీ లోవర్ బ్యాక్ కానీ దాన్ని కాంపన్సేట్ చేయాలండి. కాంపన్సేట్ చేయడం వల్ల కూడా మనకి ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటాయి. ఓకే, ఓకే డాక్టర్ గారు. సో ఇప్పుడు పిల్లల గురించి కూడా ఇందాక మనం మాట్లాడుకున్నాం, చిన్న పిల్లలు వాళ్ళు కూడా ఎంత స్ట్రగుల్ అవుతున్నారని. సో వాళ్ళకి ఫ్యూచర్లో ఈ మెడ నొప్పి ఇటువంటి రాకుండా అంటే ఎటువంటి కేర్ తీసుకోవాలి ఇప్పటి నుంచే వాళ్ళ విషయంలో? సి వన్ థింగ్ ఏంటంటే యాజ్ పేరెంట్స్ అండి, ఫస్ట్ థింగ్ ఈజ్ మనకి డెఫినెట్లీ వాళ్ళకి డిసిప్లిన్ చెప్పాలి. సెల్ ఫోన్ గురించి, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ గురించి అని వాళ్ళకి తెలియదండి. ఇట్ ఈస్ యాజ్ ఎ పేరెంట్ ఈజ్ ఎ టీచర్. సో వాళ్ళు ఎడ్యుకేట్ చేయాలి పిల్లలకి, ఇలా అయితే ఇలా అవుతుంది, ఇలా అయితే ఇలా చేయాలి. ఓకే, నేను ఇవ్వకూడదని నేను చెప్పాను. ఓకే, బికాజ్ దట్ ఈస్ ఇంపార్టెంట్. వాళ్ళకి కావాల్సినప్పుడు ఏమైనా ఎమర్జెన్సీ టైంలో ఏమైనా కావాలేంటి అని. ప్లస్ ఎక్సర్సైజెస్ అండి, పిల్లల్ని ఎక్సర్సైజ్ అంటే వాళ్ళ పిల్లల ఎక్సర్సైజెస్ ప్లేయింగ్, ఆటలు ఆడిన వాళ్ళని అన్ని రకాలుగా. ఎప్పుడు ఇంట్లో కూర్చొని చదవడమో లేకపోతే ఇంట్లో కూర్చొనే దీని మీద ఉండడమో ఇవన్నీ కాకుండా కూడా ఫిజికల్ ఎక్సర్సైజెస్ కూడా సమ్ కైండ్ ఆఫ్ ఎ స్పోర్ట్ ఎవ్రీ చైల్డ్ షుడ్ ప్లే ఇన్ ఇండియా అండి. ఆ పర్సంటేజ్ చూసుకుంటే మనకు చాలా తక్కువ మంది. మనకి ఇండియా ఈజ్ మోర్ అబౌట్ మనకేంటి చదువు, మంచి మార్కులు రావాలి, మంచి కాలేజీలో చదవాలి, పెద్ద ఉద్యోగం చేయాలి. ఓకే, సో దీనికన్నా అలాగే దే హ్యావ్ టు యాడ్ దిస్ ఆల్సో అండి. ఎంతో కొంత టైము, అరగంట ఆడిన రోజుకి, అరగంటలో ఏం అవ్వదు కదండి. సో ఇట్ విల్ మేక్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఫర్ ద చైల్డ్ ఇన్ డిక్రీజింగ్ ఆల్ దీస్ నెక్ పెయిన్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ అండి. సో పిల్లలకి ఎక్సర్సైజ్ చేయమంటే చేయలేరండి. వాళ్ళ ఎక్సర్సైజ్ ఇస్ ఆడటం, బికాజ్ ఎవ్రీ మజిల్ కదిలే కొద్దీ దట్స్ గుడ్ ఫర్ దెమ్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్ గుడ్ వేస్ ఫర్ దెమ్ టు కట్ డౌన్ ఆన్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, సో ఇప్పుడు చిన్న పిల్లలు కూడా మనం చాలా వరకు చూస్తే వాళ్ళు కొంచెం గొడవ చేస్తున్నా కానీ వాళ్ళకి మొబైల్ ఇచ్చి వదిలేస్తున్నారు. సో ఇది మొబైల్ అడిక్షన్ అనేది చిన్నప్పటి నుంచి అలా వాళ్ళకి అలవాటు అయిపోతూ ఉంటే తర్వాత మీరు చెప్పినట్టు నెక్ పెయిన్, షోల్డర్ పెయిన్ వీటి వరకు. ఎందుకంటే వాళ్ళకి 20లో మొదలైతే ఇట్స్ ఎ డిజాస్టర్ ఫర్ దెమ్. చాలా బాధపడతారు ఫ్యూచర్ అయ్యే కొద్దీ. యా, సో దాని గురించి మనం ఆలోచించాలండి. ఈ పేరెంట్స్ ఏంటంటే దే వెరీ బిజీ ఆఫ్ లేట్ ఐ థింక్. సో ఏడుస్తే సెల్ ఫోను, 6th month నుంచో 5th వాడు ఫోన్ పట్టుకోవడం మొదలైన దగ్గర నుంచి దే గివింగ్ దెమ్ సంథింగ్ అని. తీసుకుంటే ఏడుస్తారు కూడా, మనం చాలా చూసే ఉంటాం. అంటే మన వల్లే కదండి అది. అదే అదే ఓకే, బికాజ్ మనం వీ వాంట్ టు ఎంజాయ్ ఆర్ వీ వాంట్ టు బీ హ్యాపీ ఆర్ సో వీఆర్ మేకింగ్ అవర్ చైల్డ్ హ్యాపీ బై గివింగ్ ఎ సెల్ ఫోన్. బట్ వీఆర్ థింకింగ్ దట్ 15 years down the line his life is going to be miserable because of the neck pains and all these things. ఎందుకంటే మా దగ్గర చాలా మందిని వస్తే చూస్తూ ఉంటాం కదండి, దే ఆర్ రియల్లీ ఇన్ పెయిన్. ఏం చేయాలో తెలియదు, దే ఆర్ ఎడిక్టెడ్ టు ఫోన్స్, నెక్ ఈజ్ డ్యామేజ్డ్, దానికి ట్రీట్మెంట్ లేదు. మేము ఓన్లీ ఎక్సర్సైజ్ చేయమనే చెప్తాం, అది చేయలేరు. బికాజ్ ఎక్సర్సైజ్ చేయాలంటే నొప్పి ఉందంటారు. సో ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ ఆలోచించి పిల్లల్ని చాలా జాగ్రత్తగా వీ హ్యావ్ టు ట్రైన్ దెమ్ అండి. సో అంటే మీరు చూసిన కేసెస్లో ఎంత ఏజ్ గ్రూప్ పిల్లలు వచ్చి ఉన్నారు, వాళ్ళ కండిషన్? ఐ హావ్ సీన్ చిల్డ్రన్ ఫ్రమ్ 10 to 12 years నుంచి అండి. 10 to 12 years. యా, సో అంటే ఇప్పుడు 10 to 12 years మధ్యలో వాళ్ళు డాక్టర్ వరకు వచ్చారంటే నెక్స్ట్ ఏంటంటారు ఫ్యూచర్లో పరిస్థితి? ఫ్యూచర్ ఇంకా వస్తూనే ఉండాలండి.
సో దీస్ ఆర్ ది థింగ్స్. అందుకే వీళ్ళకి మళ్ళీ అలా వచ్చినప్పుడు వాళ్ళకి రీహాబిలిటేషన్ అంటే ఎక్సర్సైజ్ ఇవన్నీ చేయించాలి. లేకపోతే వీ యాజ్ అ డాక్టర్ చాలా బాధగా ఉంటుంది చిన్నపిల్లలు వీళ్ళందరినీ చూడడానికి. పెద్దవాళ్ళు అంటే ఓకే వీ డూ సంథింగ్, పిల్లలు అలా చూడడం ఇట్స్ నాట్ నైస్. సో వాళ్ళకి అంటే ఎలాంటి కౌన్సిలింగ్ ఏమైనా ఇవ్వాలంటారా? సో పిల్లలకి నేను మన మాట ఇస్తాను వినేలా. పిల్లలకి. వెన్ దే కమ్ టు మీ పేరెంట్స్ ముందే చెప్తాను, పేరెంట్స్ని తిడతాను వాళ్ళని తిడతాను. ఫస్ట్ పేరెంట్స్ని తిడతాను, సో పిల్లలకు భయం వస్తుందేమో అని. ఓకే, సో ఐఎమ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఐఎమ్ ఫ్రాంక్ టు ద పేషెంట్ అండ్ ద చిల్డ్రన్ అండ్ ది పేరెంట్స్. బట్ నేను ఎంత చెప్పినా సరే నేను ఆ 5 minutes స్పెండ్ చేయగలను, 15 minutes స్పెండ్ చేయగలను, 20 minutes స్పెండ్ చేయగలను. బట్ రిమైనింగ్ 20 hours, 24 hours పేరెంట్స్ హ్యావ్ టు టెల్. సో ముందు మన పేరెంట్స్ మనం నేర్చుకుంటే ప్రాబబ్లీ పిల్లలు కూడా నేర్చుకుంటారు అనుకుంటా. మనం చూసే కదా నాలుగు కూడా. సో ఇప్పుడు అలా అంటే అటువంటి కండిషన్లో ఉన్న పిల్లలకి నెక్స్ట్ ఎక్సర్సైజ్తో పాటు ఇంకా ఎటువంటి కేర్ తీసుకోవాలంటారు వాళ్ళు? నెక్స్ట్ మీ దగ్గరకు వచ్చి వెళ్ళిన తర్వాత నుంచి ఎటువంటి కేర్ అంటే ఇనీషియల్గా ఏం చేస్తామంటే ఫస్ట్ విల్ గివ్ సమ్ మెడిసిన్ షార్ట్ టైం అన్నిటికీ ఇన్స్టెంట్గా తగ్గడానికి అన్నీ. అండ్ నెక్ ఎక్సర్సైజెస్, రీహాబిలిటేషన్ ఎక్సర్సైజెస్ మీద పెడతామండి. మోస్ట్ ఆఫ్ ది చిల్డ్రన్ మనకి అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు తొందరగా దే విల్ రికవర్. ఓకే, అదొక రకమైన ఒక అదృష్టం అది వాళ్ళకి. సో మెడిసిన్స్తో రికవర్ అవుతారంటారా? సో మెడిసిన్స్ తాగుతారు. మెడిసిన్స్ ఓన్లీ మనకు ఆ నొప్పి అక్యూట్గా ఉంది కాబట్టి 3-4 రోజులు ఇస్తామండి, నాట్ ఫర్ ఎ లాంగర్ టైం. ఎక్సర్సైజ్ ఇస్ ద కీ. ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ చేయాలండి. ఓకే, సో అంటే ఇంకా చిన్న పిల్లలు 10 to 12 years అన్నారు. ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం చిన్న చిన్న పిల్లలకి అవి ఇచ్చేసి రైమ్స్ కూడా వాళ్ళు అందులోనే చూస్తుంటారు, అవునండి, మొబైల్లో ట్యాబ్లో అలా చూస్తుంటారు. సో వాళ్ళకి ఏం అంటే మీరేం చెప్తలుచుకున్నారు డాక్టర్ గారు అటువంటి పేరెంట్స్? ఐఎమ్ ఏ పేరెంట్ అండి. సో ఐఎమ్ ఏ స్పైన్ సర్జన్. సో నేను నా అమ్మాయికి నా కూతురు చెప్తూనే ఉంటాను చేయొద్దని, బట్ షీ ఓవర్ రైడ్స్ మీ. షీఈస్ అండ్ దెన్ పేరెంట్స్ నేను చెప్పేది ఏంటంటే అండి, మన కోసం పిల్లలకి సెల్ ఫోన్లు ఇవ్వడం అనేది తప్పు. ఓకే, రైమ్ చెప్పాలంటే మీరు చూడండి, మీరు చెప్పండి, అంతేగాని వాళ్ళని ఆ ఫోన్లో చూసుకొని సినిమాలు చూడడమో లేకపోతే వాళ్ళు ఏడుస్తున్నారనో అవి ఇవ్వడం తప్పండి. వీ షుడ్ నో ద వేస్ అండి. చిన్నప్పుడు మనందరినీ పెంచారు పేరెంట్స్, అప్పుడు సెల్ ఫోన్స్ లేవు కదండి. ఓకే, సో సమ్హౌ దే ట్రైడ్ ఎంటర్టైన్డ్ అస్. అంత ఆడలేదు, అంత చేయలేదు మనం. సో ఓల్డ్ వేస్ వీ షుడ్ గెట్ బ్యాక్ అండి. సో మీరు చెప్పినట్టు సెల్ ఫోన్ ఎక్కువ అడిక్ట్ అవ్వడం వల్ల మెడ నొప్పితో పాటు తర్వాత షోల్డర్స్ కూడా చెప్పారు. సో దాని ఇంపాక్ట్ ఇంకా ఎక్కడెక్కడ ఉంటుందంటారు? అదే అండి, మనకి ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్. ఇప్పుడు సెల్ ఫోన్ వల్ల ఏమవుతుంది, మనకి మెడ నొప్పి వస్తుందండి, షోల్డర్ పెయిన్, మెసేజెస్, ఓకే, చేతులు తిమ్మురులు వస్తాయండి. ఓకే, బికాస్ కాన్స్టెంట్గా యూస్ చేయడం వల్ల నర్వ్ డ్యామేజెస్ అవుతాయి. ఓకే ఓకే, సో ఎవ్రీథింగ్ ఈజ్ ఎ కనెక్షన్ అండి. ఇట్స్ లైక్ ఎ క్యాస్కేడ్. మనకి ఇదైతే మన నెక్స్ట్ స్టెప్ ఇది అవుతుంది, నెక్స్ట్ స్టెప్ ఇది అవుతుంది, ఇవన్నీ ఇలా అవుతాయి. సో మనకి ఫస్ట్ టైమే మెడ నొప్పి వచ్చినప్పుడు అందరూ రియలైజ్ అవ్వాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు మనకి ఇండియాలో ఏంటంటే ఎంఆర్ఐలు చేయడం అనేది ఈజీ అండి. మన మటుకు మనం వెళ్ళి ఎంఆర్ఐ చేసేసుకోవచ్చు, ఎంఆర్ఐలు ఏమి ఉండదు. సో ముందు మనం ఎంఆర్ఐ చేద్దామని ఆలోచించకూడదు, సెల్ ఫోన్ తగ్గించుకోవాలని ఆలోచించాలి. సో ఫస్ట్ నెక్ పెయిన్ రాగానే సెల్ ఫోన్ ఎంతసేపు వాడుతున్నాం బిఫోర్ గోయింగ్ టు ఎనీ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఈజ్ విత్ యూ. ప్లీజ్ కట్ డౌన్ ది సెల్ ఫోన్ బై అట్లీస్ట్ హాఫ్ ద టైమ్ వాట్ యూఆర్ యూజింగ్. ఓకే, అప్పుడు రండి డాక్టర్ దగ్గర తగ్గకపోతే. ఓకే, బికాస్ వీఆర్ వేస్టింగ్ ఎవ్రీబడీస్ టైం దానివల్ల. ఎక్కువ అంటే ఇప్పుడు సెల్ ఫోన్ విషయం పక్కన పెడితే చాలా మంది ఎక్కువసేపు చదువుతుంటారు, బుక్స్ అనేవి ఎక్కువసేపు చదువుతుంటారు, చాలా అంటే 8 hours 10 hours కూడా చదువుతుంటారు. సో వాళ్ళకి కూడా ఇటువంటి ఇబ్బంది వస్తుందంటారు? ఈ చదివేటోళ్ళు ఏంటంటే ప్రతిరోజు చదవరండి, మేబీ ఓన్లీ సమ్ టైమ్. అండ్ ఆ పర్సంటేజ్ చాలా తక్కువ మంది, వాళ్ళకు కూడా నెక్ పెయిన్స్ ఉంటాయి. బికాస్ మనం చదవాలన్నా సరే మన నెక్ మన ముందుకు పెట్టే చూడాలి. ఓకే, సో దీస్ పీపుల్ ఇప్పుడు ఓన్లీ చదివేటోళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఉండేవి ఇలా. అండ్ ఈ పర్సంటేజ్ చాలా తక్కువ మంది, రోజుకి ఇన్ని గంటలు చదివేటోళ్ళు. ఓకే, సో ఓన్లీ మేబీ హాలిడేకి వెళ్ళినప్పుడు చదువుతారు. ఓకే, ఇంట్లో సంబడి హూజ్ వర్కింగ్ 8 గంటలు చదవడం కష్టం అండి. బట్ సంబడి హూజ్ వర్కింగ్ 8 గంటలు ఫోన్ చూడడం ఈజీ. ఆఫీస్లో ఉన్నప్పుడు, క్లినిక్లో ఉన్నప్పుడు, ఎవ్రీ టైమ్. సో ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ పీపుల్ హు ఆర్ స్టడీయింగ్ అండ్ అట్లీస్ట్ దే ఆర్ లెర్నింగ్ సంథింగ్. వాళ్ళు ఏదో నేర్చుకుంటున్నారు చదువుతాను. సో ఆ పర్సంటేజ్ తక్కువ కాబట్టి వాళ్ళు రియలైజ్ అవుతారు,
నెక్ పెయిన్ వచ్చినప్పుడు నా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ సో దే అండర్స్టాండ్ మోర్ చదివేటోళ్ళు యాక్చువల్లీ. ఓకే. సో అయితే మీ దగ్గరికి వచ్చే వాళ్ళలో అంటే చిన్నపిల్లలకి మీరు ఎలా ట్రీట్ చేస్తారు? ఫస్ట్ కౌన్సిలింగ్ అని కూడా చెప్పారు మీరు. ఫస్ట్ కౌన్సిలింగ్ అండి. సో అంటే ఏజ్డ్ పీపుల్ వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? ఎలా చెప్తారు ట్రీట్మెంట్? ఏ విధంగా ఏజ్ ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది అంటే ఏజ్ ఈజ్ ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళు కూడా దే బికేమ్ అడిక్టెడ్. కానీ వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి ఆల్రెడీ worn అవుట్ అయిన మజిల్స్ ఉంటాయండి. అంటే డీజనరేటెడ్ అంటే ఏజ్ రిలేటెడ్ మజిల్స్ ఉంటాయి. సో వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు స్టడీస్ చూస్తాయి మనకి నెంబర్ ఆఫ్ పేపర్స్ ప్రెజెంటెడ్ ఈ సెల్ ఫోన్స్ నెక్ పెయిన్ ఇవన్నీ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ఏజ్. ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ టైం సెల్ ఫోన్ యూస్ చేసే వాళ్ళకి. ఓకే. సో ఒక రకంగా యంగ్ పీపుల్ ఆర్ సమ్హౌ పర్సంటేజ్ తక్కువ ఉంటుందండి. అదే టైం ఓల్డ్ పీపుల్ సెల్ ఫోన్ యూస్ చేస్తారు ఉండే నెక్ పెయిన్స్ వీళ్ళందరికీ. సో వీళ్ళకి ఆల్రెడీ నాట్ ఓన్లీ మజిల్ అంటే వీళ్ళకి బోన్ డ్యామేజ్ అయి ఉంటుంది, డిస్క్లు డ్యామేజ్ అయి ఉంటాయి. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే. సో అయితే యంగ్స్టర్స్లో చూసుకున్నా కానీ ఇప్పుడు నెక్ పెయిన్ వచ్చింది, డాక్టర్ని కన్సల్ట్ చేస్తారు, మీరు చెప్తారు, వింటారు, మళ్ళీ యాజ్ యూజువల్ కంటిన్యూ అవుతుంది. సో దానివల్ల అంటే సివియర్ కండిషన్లో ఏమవుతుంది అంటారు? సివియర్ కండిషన్లో హీ మైట్ సమ్ టైమ్స్ ఏమవుతుందంటే మెజారిటీ ఆఫ్ ది టైమ్స్ ఈ డిస్క్ డ్యామేజెస్ అవ్వచ్చండి. ఓకే. దానివల్ల వాళ్ళకి సర్జరీ చేయాల్సి ఉంటుంది. ఓకే. కొంతమందికి ఏమవుతుంది అంటే అసలు ఏమీ ఉండదు, ఎంఆర్ఐలో ఏమీ ఉండదు, ఎక్స్రేలో ఏమీ ఉండదు, వాళ్ళు తిరుగుతూనే ఉంటారు, చేస్తూనే ఉంటారు. దేర్ ఇస్ నో ట్రీట్మెంట్ ఫర్ దెమ్. ట్రీట్మెంట్ కూడా లేదు. సో ఎంఆర్ఐలో ఏం లేదు, అంటే ఇన్వెస్టిగేషన్స్ మీరు చేసినా కానీ ఏం కనిపించదు, నార్మల్గా ఉంటుందండి. ఓకే. సో ఇప్పుడు ఎక్కువ మంది వచ్చేది అట్లానే ఉంటారండి. ఓకే. సో ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. నాకు వచ్చే ఆ 100 మందిలో 70 మందికి నెక్ పెయిన్ ఉంటే 60 మంది నార్మల్గా ఉంటాయండి. అన్నీ 10 మందికి ఏవో చేంజెస్ కనపడతాయి. సో నాకు ఈజీ అండి, చేంజెస్ కనపడితే నీకు ఏదో చేంజెస్ ఉన్నాయి, ప్రాబ్లం ఉంది, ఇది చేసుకుంటే పోతుంది. బట్ నార్మల్ ఇన్వెస్టిగేషన్స్ ఉన్న వాళ్ళు చెప్పడం చాలా కష్టం. ఓకే. సో ఫైనల్గా నెక్ పెయిన్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? యాజ్ ఎ డాక్టర్ మీరు ఏం చెప్తారు మీతో? వన్ ఈజ్ సమ్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయాలండి మనందరం, నాట్ ఓన్లీ స్పెసిఫిక్లీ ఫర్ ద నెక్. ఓకే. నేను ఎప్పుడు ఏం చెప్తానంటే అట్లీస్ట్ మనం 15 minutes మన గురించి మనం స్పెండ్ చేసుకోవాలి పర్ డే. ఓకే. నెక్ ఎక్సర్సైజెస్ టుడే ఆర్ ఇంపార్టెంట్ అండి. ఒక 2 minutes to 3 minutes మన నెక్ ఎక్సర్సైజ్ చేయగలిగితే రోజుకి ఇట్ విల్ మేక్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ అవర్ లైఫ్స్. సో అందరి దగ్గర తిరగాల్సిన అవసరం ఉండదు. ఓకే. నెంబర్ 3, కట్ డౌన్ ఆన్ ది సెల్ ఫోన్ అండి. ఓకే. ఇట్ ఈస్ జస్ట్ ఎన్ ఆబ్జెక్ట్ విచ్ వీఆర్ యూజింగ్ మోర్ దాన్ మనం వాడాల్సిందన్నా ఎక్కువ వాడుతాం. అది మనం తెలుసుకొని మనం తగ్గించుకోవాలి. అది డిసిప్లిన్ మెయింటైన్ చేయాలండి. అంటే నేను ఈ సోషల్ మీడియా ఈ టైంలోనే చూస్తాను. అంటే పొద్దున్నే లెగిసి ఐ విల్ కవర్ అప్ ఎవ్రీథింగ్. ఈమెయిల్స్ ఏమైనా ఉంటే అప్పుడే నేను చేసేస్తాను ఈ అవర్లోనే నేను మేబీ ఫోన్ కాల్స్ ఇవన్నీ మాట్లాడతారు. నేను వర్క్ చేస్తున్నప్పుడు ఓన్లీ వర్కే చేస్తాను, సెల్ ఫోన్స్ చూడను. ఐ డోంట్ వేస్ట్ దట్ ప్రొడక్టివ్ టైం. ఓకే. సో ఇవన్నీ మనం ఉంచుకోవాలండి. ఓన్లీ దెన్ ఐ థింక్ ఈ డిజాస్టర్ నుంచి బయటపడతామండి. లేకపోతే ముందు ఇట్స్ గోయింగ్ టు బి ఈవెన్ మోర్ డిజాస్టర్. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. Thank you. పెయిన్ అనేది ఫస్ట్ రాకుండా ఉండాలంటే ఎటువంటి అంటే ఎలా ప్రివెంట్ చేసుకోవాలనేది చెప్పారు. అవునండి. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ. కీప్ వాచింగ్ 10 TV.